గౌరవ సాయిప్రసాద్ రెడ్డి అన్న గారిని అంటే మీరు వచ్చి 3 సార్లు ఎమ్మెల్యే అయినారు 2014లో 19లో అదే విధంగా 3 సార్లు ఎమ్మెల్యే అయినారు మీరు ఫెయిల్ అయినారు అభివృద్ధి చేయలేదు మీ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయలేదు మీరు కూడా అభివృద్ధి చేయలేదు ఫెయిల్ అయినారు అనే ఒక మాట మాట్లాడడం జరిగింది మేము సూటిగా కృష్ణమ్మ గారికి సూటిగా క్వశ్చన్ చేస్తున్నాం అమ్మా మీరు ఆ ఊరిని సందర్శించినప్పుడు మొదటగా సచివాలయం ఉంటది అది అభివృద్ధిలో భాగమే అదేవిధంగా రైతు భరోసా ఉంటది ఆర్బీకే సెంటర్స్ ఉంటాయి మరి ఇవేవి మీకు కనపడలేదా అని మేము క్వశ్చన్ చేస్తున్నాం అదేవిధంగా మీకంటే దాదాపుగా గౌరవ కూటమి పెద్దలందరూ కూడా కొన్ని ఊత పదాలు వచ్చినాయి అంటే ఎలక్షన్ కన్నా ముందు నుండి మేము వింటున్నాము అంటే వాళ్ళు ఊత పదాలు కబ్జా అవినీతి అంటే ఇలాంటి మాటలు ఎక్కువగా వాడుతుంటారు కబ్జా అనేది మీ అవినీతి గురించి మీరు మాట్లాడకూడదమ్మా ఎందుకంటే ఆ మాటలు మీకు సరిపోవు కబ్జా అనేది మీరు మాట్లాడిన మాటకి మీ 11 నెలల్లో మీ గవర్నమెంట్ వచ్చిన 11 నెలల్లోనే మీకు కనువిప్పు కలిగింది అదే విధంగా గర్స్ ఈరోజు అవినీతి అంటున్నారు కొండల్లో పిండి వేసి గర్స్ని తరలించేది ఎవరు కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని నేను తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ విధంగా ఎప్పుడు కూడా ఆధారాలు లేకుండా మాట్లాడొద్దని కూడా తెలియజేసుకుంటున్నాను అదే విధంగా మీరు అవినీతి అన్నారు అక్కడ ఉన్నటువంటి గౌరవ సర్పంచ్ గారు మీ ఎదురుగే దాదాపుగా బల్లెకల్ గ్రామంలో వైసీపీ గవర్నమెంట్ లోన 60 నుండి 60% పనులు పూర్తి చేశాము అదేవిధంగా 2.5 కోట్లతో ఒక స్కూలు ఎలాంటి అవినీతి లేకుండా మేము పూర్తి చేశాము అదేవిధంగా ఉపాధి హామీకి సంబంధించి 200, 300, 500 దాకా మేము పెంచుకోవడం జరిగింది అదేవిధంగా రోడ్డు పనులు కూడా పూర్తి చేశాము కరెంట్ లైన్స్ కూడా మేము పూర్తి చేశామని చెప్పడం జరిగింది ఎక్కడ కూడా ఆ గ్రామ ప్రజల మధ్యన మీరు ఏదైతే అవినీతి అన్నారో మీ సమక్షంలోనే మరి గౌరవ సర్పంచ్ గారు అవినీతికి తావలేదని చెప్పడం జరిగింది మీరు తెలుసుకుని మాట్లాడాలని కూడా తెలియజేస్తున్నా మేము గడపకు పోయినప్పుడు ఉన్నాయి సమస్యలు లేవని చెప్పలేము ఎందుకంటే గౌరవ సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు మరి రాజశేఖర రెడ్డి సార్ గారి హయాంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు ఒక 4-5 గ్రామాలకు మంచినీళ్ళని ఇచ్చిన ఘనత సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు అని కూడా మీరు తెలుసుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నా ఒక ఊరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆ ఊర్లో నీళ్లు లేవని ఈరోజు మాట్లాడుతున్నారు అసలు నీళ్లు లేనప్పుడు నీళ్లు ఎవరిచ్చారని కూడా అడగాల్సిన బాధ్యత మీకుందని కూడా నేను తెలియజేస్తున్నా అలాంటివి తెలియకుండా ఏదో నోరుంది కదా అని చెప్పేసి పదే గౌరవ సాయిప్రసాద్ రెడ్డి అన్న గారిని మాట్లాడడం కరెక్ట్ కాదు మీరు ఏదైనా కూడా ఆధారాలతో మాట్లాడాలని నేను తెలియజేస్తున్నా